జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. నరదిష్టి అనేటటువంటిది ఎక్కువగా అందరికీ కూడా ఆ అభిప్రాయం ఉంది. ఆ నరదిష్టి తగిలింది, మాకు కష్టాలు ఎదురవుతున్నాయి, మాకేం బాగా లేదు, మనశ్శాంతి లేదు, ఇట్లాంటి అన్నిటిగా కూడా అనుకుంటాం. ఎందరినో సంప్రదిస్తారు, ఎందరి దగ్గరకు వెళ్తారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. కానీ ప్రధానంగా దిష్టికి మూలము మనకి ఉన్నదానికంటే ఎక్కువగా దాన్ని చూపించుకోవటం, ఎక్కువగా ఎక్స్పోజ్ చేసుకోవటం, జనాలను ఆకర్షించే ప్రయత్నం అతిగా చేయటం. మనకు ఉన్నదాంతో ఒక సాధారణంగా ఉండం, అతిగా చూపించాలి, అందరి దృష్టి మా మీదే పడాలి, నన్ను వాళ్ళు చూస్తున్నారా లేదా, నన్ను వీళ్ళు చూస్తున్నారా లేదా అనేటటువంటి విధంగా భావించడం, అతి చేయడం. ఎప్పుడైతే మనం మన జీవితంలో ఉన్న అన్నింటినీ కూడా బయట పెట్టుకుంటాం, ఆ అతి చేయడం వల్ల బయట పెట్టుకొని మనం సమాజంలో ఉంటున్నామండి. ఒక హద్దు పరిమితి ఉంటుంది, ఆ హద్దు పరిమితి లేకుండా అన్నింటినీ బయట పెట్టేసుకుంటాము. అప్పుడేమవుతుంది, ఈ విధంగా ఎక్స్పోజ్ చేయడం, అతి చేయటం వలన వేరే వాళ్ళ యొక్క దృష్టి మన మీద పడుతుంది. అంటే అందరి చూపు, అన్ని కళ్ళు మంచివి కాదు, అందరి కళ్ళు ఒకేలాగా ఉండవు. కొందరు బాగానే ఉన్నారు లేరా, మంచిది, సంతోషం అని అనుకుంటారు. కొందరు వీళ్ళు ఇంత బాగోవడం అని, వీళ్ళు నాశనం ఎలాగవుతారు అనేటటువంటి కళ్ళు కూడా ఉంటాయి. అవి అందరివి మంచివి కాదు. కాబట్టి మనకు చెడు జరగాలి అని ఆ విధంగా చూశారనుకోండి, దాన్ని దిష్టి అంటారు. కాబట్టి వాటి నుంచి బయటపడాలంటే సింపుల్గా సాధారణంగా ఉంటే సరిపోతుంది, సాధారణంగా ఉండాలి. అలా కాకుండా అన్నెసెసరీ, అవసరం లేకపోయినా అతి చేయడం, అందరి దృష్టి మా మీదే పడాలి అని భావించటం, ఇట్లా చేస్తే అది దిష్టి అని అనుకోవాలి మరి. కాబట్టి మళ్ళీ ఇట్లాంటి దిష్టి మనకి తగలకుండా ఉండటం కోసం కొన్ని చిట్కాలు ఉన్నాయండి. మనం ముఖ్యంగా భగవంతుని ఈ విధంగా కోరుకోవాలి. మనం ఇంటి నుంచి బయటికి వెళ్తాము, ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు స్వామి ఆ పూజ గదిలోకి వెళ్ళి, స్వామి ఇలా నేను పలానా పని మీద వెళ్తున్నాను, ఆ పని సక్రమంగా జరగాలి అనేటటువంటి విధంగా అది నువ్వే ముందుండి నడిపించాలి అని స్వామికి నమస్కారం చేసి వెళ్ళి, మరలా ఇంటికి ఆ పని అయిపోయిందా లేకపోతే పోస్ట్ పని అయిందా అన్న తర్వాత మరలా ఇంటికి వచ్చాక కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి నేను ఈ విధంగా అయినటువంటి పని మీద వెళ్ళాను, నీకు చెప్పి వెళ్ళాను, అయితే ఈ విధంగా జరిగింది, లేదా పోస్ట్ పోన్ అయింది, అది పూర్తి అయింది, అది నీ వల్లనే అనేటటువంటి విధంగా స్వామి దగ్గర ఒక నమస్కారం చేసుకుని భక్తితో ఆ విధంగా చేస్తే ఆ వెళ్ళేటటువంటి వచ్చేటటువంటి ఆ దిష్టి ఇట్లాంటివి పోయేటటువంటి అవకాశం ఉంది. అలాగే చిన్న చిన్న చిట్కాలు ఉపయోగిస్తారు. ఉప్పుతో దిగదుడుస్తారు, నిమ్మకాయలు, మిరపకాయలని, లేకపోతే కోడిగుడ్లని, ఇట్లాగా ఎండుమిర్చి, ఇంకా కొబ్బరికాయతో దిగతూడటం, ఇట్లాంటివి అవన్నీ చేస్తారు. ఈ చిట్కాలు చేసుకుంటారు సర్వసాధారణం, ఇవి అందరికీ తెలిసినటువంటి విషయమే. దీనికి ఎవరి దగ్గరకో వెళ్ళిపోయి, ఎవరినో పిలిచి, ఎన్నో కార్యక్రమాలు చేసి, ఎందరినో సంప్రదించి ఇవన్నీ అవసరం లేదండి. ఖర్చు దండగా కంట్రోల్గా ఉంటే సరిపోతుంది. పబ్లిక్లో మనం ఉన్నాం, పబ్లిక్కి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఆ పబ్లిక్ కట్టుబాట్ల ప్రకారంగా, ఆ పరిమితుల ప్రకారంగా మనం వెళ్ళి కొంచెం సింపుల్గా ఉంటే మనల్ని అందరూ చూసి, అబ్బా అంత గొప్ప వాళ్ళు కూడా సర్వసాధారణంగా వెళ్తున్నారా, సర్వసాధారణంగా సింపుల్గా, ఎంత సింపుల్గా ఉన్నారో చూసారా, నిండు కుండలాగా తొలగదు, నిండు కుండ కదా, అదే మాదిరిగా ఉన్నారు. అట్లాంటి వాళ్ళని ఆదర్శంగా మనం తీసుకొని మనం కూడా నడుచుకోవాలి అనేటటువంటి విధంగా అందరి దగ్గర కూడా వాళ్ళు గౌరవాన్ని పొందేటటువంటి స్థాయిలోకి వెళ్తారు. అక్కడ చిన్నతనం ఏమి ఉండదు. కానీ అన్ని కళ్ళు ఒకేలాగా ఉండవు. పబ్లిక్లో కొన్ని పాజిటివ్ ఐస్ ఉంటాయి, నెగిటివ్ ఐస్ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి దిష్టి తగిలించుకోకుండా. అది ఇంకా కొందరు ఉన్నారు, హంగులు ఆర్భాటాలు చేస్తూ ఉంటారు. దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుని పూజించాలంటే దానికి ఏదో హంగులు ఆర్భాటాలు ఎంతో ఖర్చు పెట్టేస్తే ఏదైపోద్దా, లేకపోతే ఏమైపోద్దా అనేసి అనుకోవటం లేదు. ఉన్నదానిలో ఎవరికి ఎంత ఉంటే అంతవరకే చేయాలి. భగవంతుని సేవ చేయాలనుకున్నాము, భగవంతుని సేవ మన దగ్గర ఎంతవరకు ఉంటే అంతవరకే సాగాలి. స్వామి ఏమన్నా నువ్వు కనీసం 1,00,000 రూపాయలు తీసుకొని వచ్చి నా పూజ చేయాలి, చేయకపోతే ఎలా అని స్వామి ఏమైనా అడుగుతారా? అట్లాంటిది స్వామికి కావాలా? స్వామికి ఆ రూల్స్ లేవండి. ఉన్నటువంటి వాడికే, సంపదలు ఉన్నవాడికి ఈ రూల్స్ అన్ని, అబ్బో ఇది చేయాలా, దానికి ఇలా చేయాలట, దీనికి ఇలా చేయాలట, దానికి అలా చేయాలట అని, ఇట్లాంటివన్నీ ఉన్నవాడికే. ఇవన్నీ ఒదిగి ఉండగలిగినటువంటి ప్రేమ కలవాడు భగవంతుడు.
వెంకటేశ్వర స్వామి ఉన్నారు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు. ఆయనకి అలవి కానటువంటిది ఇంకేమైనా ఉందా? ఆయన దగ్గరే సంపదలు అనేవన్నీ ఉన్నటువంటిదే. కానీ మట్టి కుండలో పెరుగన్నం తింటారు ఆయన. అది పేదవాడి భక్తుడికి ఆయన ఇచ్చేటటువంటి ప్రేమకు దాసుడైపోతాడు, సేవకు దాసుడైపోతాడు స్వామి. మిగతా వాటికి హద్దులు ఆర్భాటాలు, అన్నింటికీ హద్దులు ఆర్భాటాలు చేసేస్తారు, అవి దాటేస్తారు మనం. కానీ భగవంతుని దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం హద్దులు ఆర్భాటాలు అమ్మో అట్లాగా అంటారు. ఇక్కడ స్వామి ఏమన్నారు? పత్రం పుష్పం ఫలం తోయం హ్యోమే భక్తాపయే అని ప్రేమతో ఒక పుష్పాన్ని నాకు సమర్పించినా చాలు, నేను ఆనందపడతాను, సంతృప్తి చెందుతాను అని స్వామి చెప్తున్నారు. ప్రేమ కావాలి, ప్రేమ భక్తి కావాలి, సేవ కావాలి, ప్రేమతో చేసే సేవ కావాలి స్వామికి. కానీ ఆర్భాటాలు అవన్నిటితో చేసే అటుది దానికి ఏం కాదు అక్కడ. ఈ విధంగా ప్రేమతో స్వామిని అర్చించాలి, ఉన్నదాంతోనే సరిపెట్టి ఆ స్వామిని ప్రార్థించుకోవాలి భక్తితో. ఇంకా చాలామంది కోరికతో ఒక దేవుడిని ప్రార్థిస్తారు, మొక్కుకుంటారు, ఆ కోరిక తీరుస్తారు. ఆ కోరిక నెరవేరకపోతే వేరే దేవుడిని మార్చేస్తారు, వేరే దేవుడిని మార్చేసి వేరే మతం ఇట్లాగా ప్రచారం చేస్తారు. అక్కడ మా మతంలోనికి వస్తే మీకు అన్ని రోగాలు పోతాయి, మీ దుఃఖాలు పోతాయి, మీకు అద్భుతాలు జరిగిపోతాయి అని చెప్తారు. ఇది ఎలా? ఇప్పుడు సోషల్ మీడియా అలాగే ఉంది. సోషల్ మీడియాలో అనేక రకాలుగా చెప్తారు, మీరు పలానా దగ్గరికి వెళ్ళి అక్కడ మొక్కండి, నమస్కారం చేయండి, ఈ విధంగా చేయండి, మీ కోరిక తీరిపోతుంది అని అంటారు. ఇది సరైనటువంటిది కాదు. ఒక భక్తి ఇప్పుడు ఏంటి, నా కోరిక తీరాలి అన్నది మైండ్ నుంచి ఫస్ట్ తీసేయాలండి. తీసేస్తే ఆ మనిషి సంతోషంగా ఉండగలుగుతాడు. ఒక చిన్న పిల్లవాడిని వాళ్ళమ్మ ఏదైనా చిన్న పొరపాటు పని చేస్తాడు, పక్కమని కొడుతుంది. ఫట్మని కొట్టేటప్పుడు ఆ వాడు ఏడుస్తాడు, ఏడ్చి మళ్ళా అమ్మ ఒడిలోనికే వచ్చి చేరుతాడు. ఇద్దరు కలుస్తారు, అమ్మ నాయన బుజ్జి నిన్ను కొట్టేశానా పాపం అలాగే ఇలాగని అంటారు. అది నీ ధర్మం నీకుంది, దాన్ని ఆచరించు. దాన్ని ఆచరించి భగవంతునికి ప్రేమతో అర్పించు. నీకున్న దానితో కోరికలను విస్మరించు. అప్పుడు సంతోషంగా ఉండగలుగుతావు, దుఃఖాలను దాటగలుగుతావు. కొందరు ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారండి చాలామంది, ఇప్పుడు భగవంతుడిని కోరికలు తీర్చే ఒక ఏటీఎం మిషన్గా చూపిస్తుంటారు. అదే ఆ విధంగా అట్లాంటిది చూపించడం ఆపేయాలి. ఫస్ట్ కోరికలు తీర్చమని భగవంతుడి నుంచి ఆ కోరిక అన్నటువంటిది మీ తాలూకా దృష్టిలోంచి తీయండి అని చెప్పగలగాలి. అలా కాకుండా ఏదో బిజినెస్ లాగా ఆ విధంగా చేస్తే అది కరెక్ట్ కాదు. అయితే ఒక కోరికలు తీర్చమని అడగడం కాదు భగవంతుని సేవ చేయాలి, భగవంతుని భక్తి చేయాలి, భగవంతుని ప్రేమతో మనకున్న దాన్ని పత్రమా ఫలమా పుష్పమా అనేటటువంటి విధంగా సమర్పించుకోవాలి. అది ఆ విధంగా ఉండాలి. కానీ నా కోరికలు తీర్చాలి స్వామి, నా కోరికలు తీరడం లేదు, నేను ఇంకో దేవుణ్ణి మార్చేస్తాను అంటే ఇది సరికాదు. ఇది భక్తి ఎలా అవుతుందండి? ఇంకా కొందరు భగవంతుడిని కోరికలు కోరుతుంటారు, ఇది భక్తి ఎలాగవుతుంది? మొక్కుకుంటారు, ఈ మొక్కు నేను మొక్కుతున్నాను, ఆ కోరిక తీరిపోతే నీ కొండకు వస్తాను, తలనీలాలు ఇస్తాను, లేకపోతే నీ దగ్గరికి వస్తాను, నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, లేకపోతే ఇలాగా. భక్తిలో కోరిక ఉండదండి, సేవ మాత్రమే ఉంటుంది. ప్రేమ అంటే త్యాగము, ప్రేమ అంటే సేవ. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించేటప్పుడు అప్పుడు ఏమనుకుంటాడు? ఆయన తపన ఇప్పుడు ఏమి తీసుకువెళ్ళాలి, అమ్మాయికి ఇవ్వాలి, రేపేమి ఇవ్వాలి, ఆ తరువాత ఏం చేయాలి, అమ్మాయికి ఏమేమి నేను సమకూర్చాలి అనేటటువంటిది ఒక తపన, అంటే అక్కడ ప్రీతి. దాంతో ఆ తపన ఏం చేయాలి అన్నటువంటి నిరంతరం కూడా ఆరాటం ఉంటుంది. అదే భగవంతుని పట్ల ప్రేమ చూపించండి, అది చూపించండి. కానీ భగవంతుని దగ్గర నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నేను ఆయన దగ్గర ఇది తీసుకోవాలి అన్నటువంటి ఆ కోరిక మానాలి, అన్నటువంటి భావన విస్మరించాలి. అలాంటి వాళ్ళని భక్తులు అంటామా మనం? అది ఒక భక్తి? అది భక్తి ఎలా అవుతుందండి? మనం భగవంతుని పట్ల భక్తి అని అంటే స్వామిని ఎలా ఆరాధించాలి, స్వామికి ఎలా సేవ చేయాలి, స్వామి మాటలు ఎక్కడ వినాలి, ఎవరు చెప్తారు, స్వామిని
ఎలా కొలుచుకోవాలి, స్వామికి నేను ఎలా దగ్గర అవ్వాలి, స్వామికి నేను ఏ విధంగా ప్రార్థించుకోగలను అనేటటువంటి విధంగా ఉండాలి. అది భక్తి. అట్లాంటిదే భక్తి అనిపించుకుంటుంది. ఇంక కొందరు చాలా బిజీగా ఉన్నామండి, మేము మా కుటుంబానికి కూడా సరైనటువంటి సమయం ఇవ్వలేకపోతున్నాము, మరి దేవుడికి కూడా సమయం కేటాయించలేకపోతున్నాం, ఎలా ఏం చేయాలి ఏమిటో మాకు అర్థం కాలేదు అనేటటువంటి విధంగా ఆరాటపడిపోతున్నట్లుగా మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ ముఖ్యంగా ఒకటి తెలుసుకోవాలండి, మనకి ఏది ప్రీతి అనుకుంటే దానికి సమయం ఇస్తాం మనం. ఏది ప్రీతి, అందులో మనకి ఇప్పుడు ఆ అమ్మాయిని ప్రేమించాడా, ఆ అమ్మాయి వాడికి ప్రీతి అయ్యింది, ఆ అమ్మాయికి ఏం కావాలో ఆరాటపడిపోతూ ఉన్నాడు ఆ అబ్బాయి, అవునా? ఏది ప్రీతి దానికి ఎంతో సమయం కేటాయించేస్తున్నాడు, ఇంకా తర్వాత ఇంకో దానికి సమయం లేదనేస్తుంటాడు. మనకి అందుకే ముఖ్యంగా మనం దేని మీద ప్రీతి పడ్డామో దానికే ఎక్కువ సమయం కేటాయిస్తాం, మిగిలిన వాటికి ఏం లేదు అనుకునేటటువంటి విధంగా కూడా మనం చూస్తాం. ఒక దేవుడిని కార్యక్రమం ఒకటి జరిగిందండి. దేవుడి కార్యక్రమంలో అక్కడ ప్రసాద వితరణ జరుగుతుంది. ఆ ప్రసాదం తీసుకోవటానికి అందరం కూర్చుంటే నా పక్కన ఇంకొక అతను కూర్చొని ఒకరు ముందు గారెలు తెచ్చారు. గారెలు తెచ్చేటప్పుడు గారి వేస్తుంటే అబ్బాయి నాకు పొట్ట ఫుల్గా ఉంది, నిండిపోయింది, నేను ఇప్పుడు ఏం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పేస్తాడు. అది వద్దనేస్తాడు. తర్వాత అప్పడం, తర్వాత ఇంకా అరటిపండు, తర్వాత ఇంకోటి కూరలు, అవి ఇవి అన్నం, ఇట్లాంటివన్నీ తీసుకొస్తే ఏది కూడా నాకు కడుపు నింపుగా ఉంది, నేను అవసరం లేదు, నేను తినలేను అనేటటువంటి విధంగా ఏది తీసుకోడు. ఆయన తీసుకోకపోతే తర్వాత లాస్ట్లో గులాబ్ జామ్ తీసుకొని ఇంకొక ఆయన వస్తాడు. మరి అందరూ కూడా అడిగారు, కానీ ఆయన మాత్రం అడగకుండా నాన్న నుంచి వేసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన అడుగుతాడు, గులాబ్ జామ్ నాకేమండి పెట్టకుండా నన్ను అడగకుండా వెళ్ళిపోతున్నారు అని అడిగితే, మీరు ఏది కూడా ఏ ఐటెం కూడా తీసుకోవట్లేదు కదా, కడుపు నింపుగా ఉంది అని అన్నారు, పొట్ట నిండిపోయింది, ఇంకేం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాను అన్నారు కదా, అందుకే మిమ్మల్ని అడగలేదండి అని అంటే, అబ్బాయి నాకు గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం, స్వీట్ నాకు ఇష్టం అండి, ప్రీతి అండి, కాబట్టి నేను దాన్ని ఎలా వద్దుంటానో వెయ్యండి అని అన్నాడు. అంటే భగవంతుని కొలవాలంటే ఆయనకి ఆ పొట్టలో ఇంతవరకు నిండిపోయింది కదా, కానీ ఆ గులాబ్ జామ్, ఆ స్వీట్ తినడానికి ఆయనకి ప్లేస్ ఎలా దొరికింది అంటే ప్రీతి, ఇష్టం ఉంటే భగవంతునికి కూడా సమయం దొరుకుద్ది. ఆ భగవంతుణ్ణి మనం అడగాలి ఆ సమయం కోసం. అంత పొట్ట నిండినా ఆయనకి అక్కడ పొట్ట నింపుకోవడానికి, ఆ గులాబ్ జామ్ తినడానికి సమయం ఆ ప్లేస్ దొరికిందే. అట్లాగే మనం ఏది ముఖ్యమో అనుకుంటే, దేని మీద మనం ప్రీతి చూపిస్తున్నామో దానికే ఎక్కువ సమయం కేటాయిస్తామో, మిగిలిన దానికి సమయం లేదనుకుంటుంటాం. భగవంతుడినే ప్రార్థించాలి, భగవంతుడి కోసమే నేను పుట్టాను, భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు, అందులో జీవుని పెట్టాడు, చలనం గావిస్తున్నాడు, జీవింపజేస్తున్నాడు, సర్వము భగవంతుడే అని అనుకుంటే, మనకి ఎన్ని పనులు ఉన్నప్పటికీ, ఎన్ని చూసుకున్నప్పటికీ కూడా భగవంతుణ్ణి సేవ చేయాలి, భగవంతుని కోసం పుట్టాము, ధర్మము ఇవే ముఖ్యము అని అనుకునేటప్పుడు వాటికి సమయం కేటాయిస్తాడు భగవంతుడే, స్వామే కేటాయిస్తాడు. నన్ను భక్తిగా కొలుస్తున్నారు, ఆ మనసులో నిలుపుకుంటున్నారు అనేటటువంటి విధంగా స్వామే కేటాయిస్తాడు. నాకు ఆ విధంగా ఉండాలి సమయం, అప్పుడు ఆయన కేటాయిస్తాడు. నాకు అది ముఖ్యమో ఇది ముఖ్యమో, వాళ్ళు అది కావాలి ఇది కావాలంటే స్వామి సమయం కేటాయించి ఇంకేం కేటాయిస్తారు స్వామి సమయం, అది భక్తి ఎలా అనిపించుకుంటుంది. ఇట్లాగే అనేక రకాలైనటువంటి బాధలు, అశాంతులు ఇట్లాంటివన్నీ కూడా తెచ్చుకుంటూ ఉంటాం. కానీ వాట్సాప్లు, ఇన్స్టాగ్రాములు రాత్రులు గంటల తరబడి చూస్తామే, దానికి సమయం ఉంటుంది. అప్పుడు అది చూసుకొని దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికి సమయం లేదు అని అనుకుంటుంటాం. మరి నాకు భక్తి చేసే సమయం లేదని ఇట్లాగా సైడ్ ట్రాక్ చేయటం, మాట్లాడడం, తప్పించుకునేటటువంటి మార్గం అది. కానీ అది నాకు కావాలి ఇది నాకు కావాలి అనుకుంటాం, అది స్వామిని అడగాలి తీర్చాలి అని అనుకుంటాం. కానీ భక్తి ఇది ఎలా అవుతుంది? ఇంకా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఇబ్బందులు, ఎన్నో బాధలు పడుతున్నాము, మాకు దేవుడు ఇది ఎంత ఏమిటి అనేటటువంటి విధంగా దేవుడు ఆ దైవ మార్గాన్ని కూడా విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతాము అనుకునేటటువంటి విధంగా కొందరు భావిస్తారు, కొందరు ఉంటారు ఎటు వెళ్ళిపోవాలని. అసలు ఎంత ఒత్తిడి తీసుకోవాలన్నది అది మనను బట్టే ఉంటుందండి, మన మీదే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మనం ప్రధానంగా ఏం కోరుకోవాలి? ఆరోగ్యం ఉంటే చాలు, ఆనందం దొరుకుతుంది, ఆనందం ఉంటే శాంతి దొరుకుతుంది, శాంతి ఉంటే ఆరోగ్యం వస్తుంది, అంతా ఒక చక్రంలాగా తిరుగుతుంది. కానీ అది కాదు, అది కావాలి ఇది కావాలి, అది సాధించాలి ఇది సాధించాలంటే అది సాధించలేకపోతే దుఃఖం మిగులుతుంది.
మేము ఒక ఆశ్రమానికి వెళ్ళామండి. ఆశ్రమానికి వెళ్ళేటప్పుడు ఆశ్రమంలో నిత్యము అన్నదానం జరుగుద్ది. అక్కడ అన్నదానంలో మరి ఏదో ఒక స్వీటు ఇట్లాంటి కూరలు పచ్చళ్ళు ఇవి పెడుతూ ఉంటారు కదా. అక్కడ బాగా నిరుపేదలు అయినటువంటి వాళ్ళు అక్కడికి వచ్చి ఆ ప్రసాదాన్ని తీసుకుంటారు. వాళ్ళు ప్రతిరోజు కూడా వాళ్ళు నెలలో పప్పు అన్నము తిని, లేదా పప్పు చారు ఇట్లాగ అన్నంతో తినేటటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చాక ఒక స్వీటు, హాటు, అరటిపండు, అప్పడము, సాంబారు ఇట్లాంటివన్నీ కూడా పచ్చళ్ళు, కూరలు అన్నిటితో చపాతి ఇవన్నీ తింటే వాళ్ళు ఎంత ప్రీతిగా, ఎంత ఆత్రంగా ఉంటారు, ఎంత సంతోషిస్తారు. అట్లాంటి విధంగా సంతోషాన్ని వ్యక్తం చేసుకోవాలి. కానీ నాకు అది రాలేదు, ఇది రాలేదు అనే చెప్పేసి కోరి దుఃఖాలను తెచ్చుకోవడం, కోరి ఆ బాధలను తెచ్చుకోవడం, అశాంతిని తెచ్చుకోవడం, ఎటో వెళ్ళిపోవడం. ఇంకొక మతస్థులు ఏమంటారు, మా మతానికి వచ్చేయండి, ఇవి వస్తే ఇట్లాంటివి జరిగిపోతాయి, ఇవన్నీ కూడా అద్భుతాలు జరుగుతాయి, అద్భుతమే అక్కడ అనేటటువంటి విధంగా ప్రచారం జరిగింది. ఇదంతా కూడా మనలోనే ఉందండి. ఈ బాధలు, ఈ బందీలు ఇట్లాంటివన్నీ కూడా తీసివేసుకోవాలంటే ఆ భగవంతుని పైన భక్తి అవసరము, ఆ భావన అవసరము. మనల్ని మనం ముందు ఆరోగ్యము ప్రియారిటీ ఇవ్వాలి. ఆరోగ్యానికి అది చాలు. ఇప్పుడు ఆ సంతోషంగా మనకు ఉన్నదాన్ని తింటే అది చాలు కదా, అంతకంటే ఇంకేముంది. ఆ విధంగా గడపాలి, ఆధ్యాత్మికత వైపు నడవాలి. అవి చెప్పడానికి ఇప్పుడు రామాయణాలు, భాగవతాలు, భగవద్గీత. ఆ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఇప్పుడు కలియుగంలో నన్ను స్మరించండి, నా నామాన్ని స్మరించండి, మీరు ఆ మోక్షాన్ని పొందే మార్గాన్ని నేను చూపిస్తానని చెప్పినటువంటి స్వామి. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి.